ఇక వివరాలు చూస్తే ఏపీలో రేపటి నుంచి అసలైన పరీక్షా కాలం మొదలు కాబోతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. రేపు అంటే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం చేసిన ఏర్పాట్లేంటి? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 1 మినిట్ రూల్ అమల్లో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి ఉండదు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘా మరియు త్రాగునీరు, ఓఆర్ఎస్ వంటి కనీస వసతులు. విద్యార్థులు ఇది మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం ఉత్తమం. హాల్ టికెట్తో పాటు పెన్నులు, పెన్సిళ్లు సిద్ధం చేసుకోండి. ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి త్వరగా బయలుదేరండి. ఇక పరీక్షల నిర్వహణకు వస్తే ఎక్కడ పేపర్ లీకేజీలు కానీ మాల్ ప్రాక్టీస్ కానీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం నిఘా ఉంచుతాయి. మొబైల్ ఫోన్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. ఒత్తిడికి లోను కావద్దు. బయలుదేరే ముందు హాల్ టికెట్ ఉందో లేదో మరోసారి చెక్ చేసుకోండి. పరీక్షకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తీసుకోండి. మంచినీళ్ళు తాగండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ మా తరపున కూడా ఆల్ ది బెస్ట్.